సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం అంట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్. సో కరెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దీనికి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఇన్ ఏ కండక్టర్ అని, లేదా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఓకేనా, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఓకే, ఇన్ ఏ కండక్టర్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్ అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఎప్పుడు కూడా దాన్ని దేంతో డినోట్ చేస్తాం, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ అనమాట. ఓకే, సో యూనిట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే నథింగ్ బట్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఏంటది యాంప్స్ అంటాం. ఓకేనా, ఏతో డినోట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 2 amperes, ఐ ఈక్వల్ టు 3 amperes, ఐ ఈక్వల్ టు 4 amperes అని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్లో ఆఫ్, ఇది కరెంట్ అంటే. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే ఏంటంటే జనరల్గా, సో వోల్టేజ్ అంటే సో ఫోర్స్. ఓకేనా, ఏదైతే మనం ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అనుకుంటున్నామో, సో ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లేదా ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్ ఆఫ్, లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఏదైనా చెప్పొచ్చు అనమాట. సో ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ వోల్టేజ్. ఓకే, సో వోల్టేజ్ యూనిట్స్ ఏంటి? సో వోల్టేజ్ని ఎప్పుడు కూడా మనం ఎలా డినోట్ చేస్తాం, వాట్ ఈస్ డినోటెడ్ ఇన్ వోల్ట్స్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ డినోటెడ్ బై V. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై V. సో క్యాపిటల్ V. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఏంటి? వోల్ట్స్ అనమాట. సో యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. ఓకేనా, సో వీతో డినోట్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అన్నాం అనుకోండి. ఓకేనా, సో వోల్టేజ్ అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనం? సో V ఈక్వల్ టు 3 volts. ఓకేనా, V ఈక్వల్ టు 4 volts, V ఈక్వల్ టు 5 volts. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ పవర్ అంటే ఏంటి? నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్ అనమాట. సో పవర్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, సో పవర్ అంటే కెపాసిటీ టు డూ వర్క్. సో ఫండమెంటల్స్ ఫిజిక్స్ నుంచి మనం ఫార్ములా తీసుకుంటే, సో పవర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఓకేనా, సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు మనం చదువుకునేదంతా దేని గురించి? డీసీ గురించి కాబట్టి, సో టైం ఇప్పుడు ఏమనుకుంటాం, టైం ఎలా ఉంటుంది విత్ టైం ఇప్పుడు. సో టైంతో పాటు వాల్యూస్ చేంజ్ అవ్వు అనమాట. ఓకేనా, సో విత్ రెస్పెక్ట్ టు టైం కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి టైం నేను ఏమనుకుంటాను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం, సో కాన్స్టెంట్ అనుకుంటాను. సో అప్పుడు మనకు మిగిలేదు ఏంటి? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. కాబట్టి వర్క్ డన్ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాసుకుంటున్నాం? ఫోర్స్ ఇంటూ పవర్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాసుకుంటున్నాం మనం? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో పవర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఆల్రెడీ, సో ఫోర్స్ అంటే ఏంటి ఇంతకుముందు చెప్పుకున్నాం. వోల్టేజ్ అంటే ఏంటి? ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫోర్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్గా పవర్, సో పవర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫోర్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? వోల్టేజ్ రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ అంటే ఈ ఫోర్స్ వల్ల ఏం మూవ్ అవుతున్నాయి? మనకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమంటున్నాం? కరెంట్ అంటున్నాం. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? వోల్టేజ్. ఎందుకంటే వోల్టేజే కదా మనకు కావాల్సిన ఫోర్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడానికి. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? కరెంట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ పవర్ ప్లేస్లో ఏం రాస్తున్నాను? V ఇంటూ I. ఓకేనా, ఇది పవర్ ఫార్ములా. లేదా V ఇంటూ I రాయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ పవర్. సో
సో P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి VI. సో P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి VI అనమాట. పవర్ ఫార్ములా ఏంటి P ఈక్వల్ టు VI. సో ఇది పవర్ ఫార్ములా. నెక్స్ట్ ఏం చేయాలి, బేసిక్గా దీన్ని ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్ ఫార్ములా అంటాం. ఏంటిది ఫస్ట్ ఫార్మ్. సో మనకు ఆల్రెడీ ఇందులో 2 ఫార్మ్స్ ఉంటాయి అనమాట. సో సెకండ్ ఫార్మ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫార్మ్ తీసుకుంటే, సో మనకు ఆల్రెడీ ఓమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓమ్స్లో ఏంటి, సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి I ఇంటూ R అనమాట. సో V ఈక్వల్ టు I ఇంటూ R అంటే I ఈక్వల్ టు ఏమవుతుంది V/R. అట్లాగే R ఈక్వల్ టు ఏమవుతుంది V/I. ఓకేనా. సో ఈ విధంగా మనకి 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి ఓమ్స్లలో. అందులో సెకండ్ ఫార్మ్ ఆఫ్ పవర్ ఫార్ములా ఏంటంటే బేసిక్గా P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి P ఈక్వల్ టు V ఇంటూ I. సో ఈ VI ప్లేస్లో నేను ఏం చేస్తానంటే అకార్డింగ్ టు ఓమ్స్లా, సో ఓమ్స్లాని బేస్ చేసుకొని V ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, నేను V ప్లేస్లో ఏం చేసుకోవచ్చు V ఈక్వల్ టు I ఇంటూ R. సో P ఈజ్ ఈక్వల్ టు V ప్లేస్లో ఏం రాయొచ్చు I ఇంటూ R ఇంటూ I. ఓకే, I ఇంటూ R ఇంటూ I. అప్పుడు ఏమొస్తుంది నాకు P ఈక్వల్ టు I స్క్వేర్ R. సో దీన్ని మనం ఏమంటామంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం సెకండ్ ఫార్మ్ అంటాం పవర్కి. అంటే పవర్ని ఈ విధంగా ఈ 2 టైప్స్లోనూ రాసుకోవచ్చు అనమాట. అట్లాగే థర్డ్ ఫార్మ్ ఏంటంటే, సో థర్డ్ ఫార్మ్ ఎలా రాస్తాం పవర్ని. సో P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V ఇంటూ I. సో ఇప్పుడు I ప్లేస్లో మన ఫార్ములా ఏంటి I ఈక్వల్ టు V/R. ఓకేనా. సో V ప్లేస్లో ఇక్కడ రాస్తాం P ఈక్వల్ టు ఇంటూ R. సో P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V/R. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, సో P ఈక్వల్ టు ఏమవుతుంది P ఈక్వల్ టు V స్క్వేర్/R. సో ఇది థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడ రాసుకోవచ్చు, దీని ఏంటి P1, దీన్ని ఏమనుకోవచ్చు P2. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమనుకోవచ్చు P3 అనుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటాం థర్డ్ ఫార్మ్ ఆఫ్. సో పవర్ని ఇన్ని టైప్స్లో మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, థర్డ్ ఫార్మ్. ఓకే, సో మొత్తం 3 ఫార్ములాస్ రాస్తే పవర్ ఫార్ములాస్ ఏంటి, సో పవర్. ఓకేనా, పవర్ ఫార్ములాస్ ఏంటి P ఈక్వల్ టు, సో P1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V ఇంటూ I. ఓకే, అట్లాగే సెకండ్ ఫార్ములా ఏంటి P ఈక్వల్ టు I స్క్వేర్ R. అట్లాగే థర్డ్ ఫార్ములా ఏంటి P3 ఈక్వల్ టు V స్క్వేర్/R. ఓకేనా. సో ఈ విధంగా మనం పవర్ని 3 డిఫరెంట్ ఫార్ములాస్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ ఏంటంటే డిఫరెంట్గా ఉన్న అప్లికేషన్ మనం ఎక్కడైతే అక్కడ మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.